భారతదేశ మార్కెట్‌లోకి సుజుకి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సుజుకి యాక్సిస్ అయితే అఫీషియల్‌గా లాంచ్ అవ్వడం జరిగిందనమాట. సో, వాస్తవానికి 2025 సంవత్సరంలో సుజుకి కంపెనీ వాళ్ళు యాక్సిస్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రివీల్ చేశారు. బట్ ఇప్పుడు 2026 సంవత్సరం జనవరి 9వ తారీఖున అయితే అఫీషియల్‌గా అయితే సుజుకి కంపెనీ వాళ్ళు యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ చూసినట్లయితే సుజుకి కంపెనీ వాళ్ళు యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో మనకి కాస్త కొత్త డిజైన్ తోనే ఈ యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేశారు. మనలో చాలా మంది తెలిసి ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ లో ముందు వెనక కూడా మనకి 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. అలానే ఈ స్కూటర్ ముందు భాగంలో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు వచ్చి మోనోషాక్ సస్పెన్షన్ తో అయితే ఈ స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. అలానే ఈ స్కూటర్ లో మనకి డిస్క్ బ్రేక్ కూడా అయితే అందిస్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు. ఈ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 3 కిలోవాట్ కెపాసిటీ అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఈ కెపాసిటీతో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు రేంజ్ చూసుకున్నట్లయితే 95 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని అయితే కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.1 కిలోవాట్ల పీక్ పవర్ పిఎంఎస్ఎం మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. ఈ స్కూటర్ లో మీకు టాప్ స్పీడ్ వచ్చి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది 71 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న బ్యాటరీ ప్యాక్ ని ఇంటి వద్దనే మీరు ఛార్జ్ చేయాలంటే సుమారుగా 6 గంటల 45 నిమిషాలు అయితే టైం పడుతుంది అనమాట. అదే సుజుకి కంపెనీ వాళ్ళు ఇంకొక ఫాస్ట్ ఛార్జర్ కూడా అందిస్తామని చెప్తున్నారు. ఒకవేళ మీరు కనుక ఫాస్ట్ ఛార్జర్ ని అడిషనల్ గా పర్చేస్ చేస్తే కనుక 2 గంటల 15 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరైతే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈ స్కూటర్ ముందు భాగంలో 4.2 అంగుళాల కలర్ టిఎఫ్టి డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. ఈ స్కూటర్ లో మీకు రియల్ రేంజ్ ప్రెడిక్టర్ అయితే లభిస్తుంది అనమాట. అలానే సుజుకి కంపెనీ వాళ్ళ రైడ్ కనెక్ట్ ఈ యాప్ అయితే లభిస్తుంది. ఈ యాప్ తో మీరు కనెక్ట్ చేసుకుంటే కాల్స్ కానివ్వండి, SMS అలర్ట్స్ కూడా మీరు స్కూటర్ యొక్క డాష్ బోర్డ్ మీద అయితే మీరైతే పొందవచ్చు. దాంతో పాటుగా మీకు నావిగేషన్ అసిస్ట్ కూడా ఈ స్కూటర్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది అనమాట. ఇవి కాకుండా మీకు రిమోట్ తో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకునే ఫీచర్ కూడా మీకు ఈ స్కూటర్ తో అయితే లభిస్తుంది అనమాట. రిమోట్ ఇమ్మొబిలైజర్ కూడా ఈ స్కూటర్ తో పాటు లభిస్తుంది. ఇక ఈ స్కూటర్ లో మొత్తం 3 మోడ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఎక్కువ మోడ్, రైడ్ ఏ మరియు రైడ్ బి అనే మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 3 మోడ్స్ తో అయితే ఉంటాయి. స్కూటర్ లో టాప్ స్పీడ్ వచ్చి 71 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే అందిస్తున్నారు. ఇక కలర్స్ పరంగా మ్యాట్ బ్లూ మరియు గ్రే కలర్స్ అయితే ఈ స్కూటర్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారన్నమాట. అలానే స్కూటర్ లో మనకి LED లైట్స్ అయితే అందిస్తున్నారు. ఇవన్నీ ఫీచర్స్ తో సుజుకి కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ చూసినట్లయితే 1,88,000 రూపాయల కాస్ట్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. బ్రాండెడ్ స్కూటర్ సెగ్మెంట్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే మాత్రం సుజుకి యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మనకి వీళ్ళు ఇస్తున్న 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కానివ్వండి, 4.1 కిలోవాట్ పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్, ఈ స్పెసిఫికేషన్స్ ఆధారంగా చూసుకున్నట్లయితే మాత్రం చాలా ఎక్కువ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సుజుకి కంపెనీ వాళ్ళు మార్కెట్ లో తీసుకొచ్చిన ప్రైసింగ్ అనేది ప్రజెంట్ మనకి ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే చాలా ఇతర స్కూటర్ సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి. మనకి ఏతర్ కానివ్వండి, టీవీఎస్ కానివ్వండి, బజాజ్ కానివ్వండి, ఈవెన్ ఓలా కానివ్వండి, లేకపోతే యాంపియర్ కానివ్వండి, ఈ అన్ని స్కూటర్స్ కూడా వీళ్ళు ఇచ్చిన ఇదే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఇంకా బెటర్ రేంజ్ ఇచ్చే, ఇంకా బెటర్ టాప్ స్పీడ్ ఇచ్చి, ఇంకా బెటర్ ఫీచర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఈ స్కూటర్తో పోల్చుకున్నట్లయితే ఒక 30,000, 40,000 రూపాయలు, ఈవెన్ 50,000 రూపాయలు తక్కువగానే వేరే మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. మరి సుజుకి కంపెనీ వాళ్ళు ఈ యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. కొంచెం ప్రైస్ అనేది మాత్రం ఎక్స్పెన్సివ్ గానే అయితే క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. అయితే కాస్త ఊరటనిచ్చే విషయం ఏంటంటే ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్ ని త్రూ ఆన్లైన్ పర్చేస్ చేస్తారో, ఫ్లిప్కార్ట్ ద్వారా పర్చేస్ చేసే వాళ్ళకి ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఫ్రీగా అయితే అందిస్తామని చెప్తున్నారు. 7 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వారంటీ ఏదైతే ఉందో డిఫాల్ట్ గా అయితే అందిస్తామని చెప్తున్నారు అనమాట. ఇంట్రడక్టరీ కింద ఇప్పుడు తీసుకొచ్చారని చెప్పి సుజుకి కంపెనీ ఒక్క ఆఫర్ అయితే అందిస్తున్నారు అనమాట. దీంతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ మీద బైబ్యాక్ అష్యూరెన్స్ కూడా ఇస్తున్నారు. 3 సంవత్సరాల తర్వాత 60% కాస్ట్ అయితే రిటర్న్ ఇస్తామని చెప్తున్నారు. ఇది ఓవరాల్ గా సుజుకి కంపెనీ వాళ్ళు మార్కెట్ లో తీసుకొచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మరి మీకేమనిపిస్తుంది? 1,88,000 రూపాయలకి సుజుకి యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు కొనుగోలు చేస్తారా? ఒకవేళ కొనుగోలు చేద్దాం అనుకుంటే మీరు ఏ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేశారు? మీ ప్రైస్ కి ఎంత ఏ రేంజ్ లో ఈ కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేసిన ప్రైస్ అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలానే మనం రాబోయే వీడియోలో అసలు సుజుకి యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక కస్టమర్ తీసుకోవచ్చా లేదా అని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఆ వీడియోని త్వరలోనే మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది సుజుకి యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఆపర్చునిటీ మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ న్యూస్, ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.